నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇదే రోజు రైతుల ఖాతాల్లోకి నిధులను కూడా జమ చేసింది. అయితే అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొందరు రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అయితే ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీన అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తుండగా మొత్తం 3 విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో 20,000 జమ చేయనుంది. అయితే ఆగస్టు 2వ తేదీన తొలి విడతలో రైతుల ఖాతాల్లో 7,000 జమ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000, కేంద్ర ప్రభుత్వం వాటా 5,000గా ఉంది. అయితే అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కొందరు రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అయితే ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అన్నదాత సుఖీభవ పథకం పొందేందుకు అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందని రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రాలలో సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీలోగా రైతు సేవా కేంద్రాలలో గ్రామ వ్యవసాయ సహాయకులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో పరిశీలనలో గాని, ధృవీకరణలో గాని తిరస్కరణకు గురైన వారు ఇంకా కూడా ఇప్పుడు రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే వివిధ కారణాల వల్ల ఈకేవైసీ చేసుకోని వారు కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్నారు. తద్వారా ఏడాదికి 20,000ను రైతు ఖాతాల్లో వేయనున్నారు. ఇందుకోసం కేంద్రం వాటా 6,000 కాగా రాష్ట్రం వాటా 14,000. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000ను 3 విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంట్ లో 2,000 చొప్పున రైతుల ఖాతాలకు జమ చేస్తోంది. ఆ సమయంలో అన్నదాత సుఖీభవ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 ఇలా ఏడాది వ్యవధిలో రైతుల ఖాతాల్లో మొత్తంగా 20,000 జమ చేయనున్నారు.